నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా మన బ్రతుకులలో ఒక మార్పు కోసం బ్రతకడానికి ఆల్రెడీ 10 గంటలు పనిచేస్తా ఉన్నాం. నో డౌట్ ఎట్ ఆల్. మన తండ్రి, తాత, ముత్తాత అందరు కలిసి చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. వాళ్ళంతా కూడా, దాంట్లో కూడా ఎలాంటి డౌట్ లేదు. కానీ దాని పర్యావసానం మనం మధ్యతరగతిలో ఇంకా ఉన్నాం. అయితే మధ్యతరగతి యొక్క డెఫినేషన్ కష్టాలలో పుట్టడము, కష్టాలలో పెరగడం, కష్టాలలో తను చాలించడం. సో మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని కంప్లీట్గా మన పనులకు అంతరాయం లేకుండా డైలీ ఒక 2 గంటలు కనుక మీరు సమయం ఇచ్చినట్లయితే 100% మనము కోటాను కోట్ల రూపాయల ఇన్కమ్ సంపాదించవచ్చు లీగల్గా. అయితే మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో చేయాల్సిన పని చాలా చిన్న పని, చాలా స్మాల్ వర్క్, చాలా స్మార్ట్ వర్క్. ఫిజికల్గా మీరు ఎక్కడ మూమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మన సంపాదన, మన ఖర్చులు ఏవైతే చేస్తున్నామో దానిపైనే మనకు పొదుపు, దానిపైనే మనకు ఆదాయం. చూడండి మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, టాటా, బాటా ఇవన్నీ కూడా మీరు చూసారు. ఎంతోమంది షాపింగ్ చేస్తూ ఉన్నారు. దానిపైన పొదుపు జరుగుతుంది. దానికోసం ఒక యాప్ ఉంది. ఆ యాప్ పేరే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీలో ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. దట్ ఈజ్ 1770, 1770 రూపాయలు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయగలుగుతామా? ఏమి చేయలేం. కానీ 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. ఇందులో 1% కాదు, 100%, 1000% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్గా మన శబ్నం పర్వీనా మేడం, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నెక్స్ట్ మనీ, ఈరోజు పుట్టినరోజు మేడంది. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతున్నారో రాత్రి 11:59 వరకు ఎవరైతే ప్రైమ్ మెంబర్ అయిపోతారో వాళ్లకు నెక్స్ట్ డే 100 రూపీస్ రిటర్న్ అయిపోతుంది ఫ్రెండ్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్. మేడం పుట్టినరోజు, మీ ప్రైమ్ మెంబర్షిప్ సేమ్ డే. కాబట్టి ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మెంబర్ బాధ్యత మీరు తీసుకోండి. 2 గంటల సమయం మీరు తీసుకోండి. డెఫినెట్ మనం సక్సెస్ కాగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మన ఖర్చులలో నుంచి మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈరోజు లెక్క ప్రకారంగా 1770 మైనస్ 100, 1670. ఆ 1670లో 270 గవర్నమెంట్కి వెళ్తా ఉన్నాయి. 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ అంటే ఈక్వల్ టు రూపీస్. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కనుక ట్రాన్సాక్షన్స్లో వాడుకుంటే రూపాయలుగా కన్వర్ట్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. చూద్దాం అవన్నీ డీటెయిల్స్గా తర్వాత ఫ్రెండ్స్. ఒక్క సెకండ్ మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీద డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా? ఇది ఆత్మ పరిశీలన చేయండి. డెఫినెట్గా ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మరి మనకి ఎంతమంది కావాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మంది అనేటటువంటిది లేదు ఫ్రెండ్స్. జస్ట్ రెఫరల్ అన్నమాట. మనము డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళను, కోరిక ఉన్న వాళ్ళను రెఫర్ చేస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు గనక రోజుకు 2 గంటలని ముందే చెప్పా, రోజు ఒక్క వ్యక్తితోటి చెప్పినా కూడా 30 రోజులలో 30 మంది వ్యక్తులతోటి చెప్తాం ఫ్రెండ్స్. కానీ సంవత్సరంలో చెప్పామనుకున్నా, సంవత్సర కాలంలో 365 మందికి చెప్పినప్పుడు నిజమైనటువంటి జెన్యూన్ పర్సన్స్ అంటారు, నిజమైనటువంటి వ్యక్తులు ఒక 5 మంది వ్యక్తులు. మీ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో 2 పనులు ఉన్నాయి, రెఫర్ అండ్ అర్న్. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. మిగతాది మొత్తం హెల్ప్ అండ్ అర్న్. ఈచ్ వన్ టీచ్ 5 విధానం ద్వారా వాళ్ళు కూడా 1 ఇయర్లో పూర్తి చేసుకున్నట్లయితే 10 సంవత్సరాల్లో 178 కోట్ల రూపాయలు. మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన తండ్రి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, తాత ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ముత్తాత ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. కానీ వాళ్ళు మధ్య తరగతులే ఇచ్చారు. కానీ ఈరోజు మీరు 1770 రూపాయలు ప్లస్ 2 అవర్స్ 2 కావాలండి. వితౌట్ టైం ఏం సాధించలేము మనం. ఆ టైం ఏం చేయాలి సార్? డోర్ టు డోర్ తిరిగేది లేదు, ప్రోడక్ట్లు అమ్మేది లేదు, ప్రోడక్ట్లు కొనేది లేదు. డిజిటల్ సిస్టమ్. ఇంటి దగ్గర కూర్చోవాలి, వినాలే, వినిపించాలి. లెర్న్, డూ, టీచ్. ఇంతే మిత్రులారా. కానీ
ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే ఒక్క రోజులో కూడా ఇది అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 1770గా ఈ భూమి మీద 5 మందే కదా. కాబట్టి మరి ఈరోజు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఆలోచన చేయకపోతే, ఇలాంటి వ్యక్తులు మన రిలేటివ్సా, ఇలాంటి వ్యక్తులు మన ఫ్రెండ్సా, వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచన చేయని వీళ్ళు రేపు మన కుటుంబం కోసం వీళ్ళు ఏం ఆలోచన చేస్తారు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఒక 5 మంది ద్వారా మన కమర్షియల్గా ఆలోచన చేద్దాం, మనం వర్క్ చేద్దాం. 178 crores ఈ రోజు నుంచి మీ యొక్క ఎన్ని సంవత్సరాలు మీకు ఏజు దానికి 10 years యాడ్ చేయండి. ఆ తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్. మీరు ఈరోజు ఏ వస్తువు కొనాలన్న ఆలోచన చేసే పరిస్థితి 178 కోట్లు వచ్చినప్పుడు హెలికాప్టర్ కొనేసేయండి. 20 కోట్లే ఉంది ఫ్రెండ్స్, ఎక్కువేం లేదు. హెలికాప్టర్ కొనండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనకి ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి ఇన్ని డబ్బులు. ఎందుకంటే మిత్రులారా, మనం ఇప్పటివరకు చూసింది పెరిగింది చిన్నప్పటి నుంచి నెగిటివ్ను చూసాం, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 40 minutes 45 minutes కంప్లీట్గా మీరు వినండి, ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. అప్పుడు మాత్రం మీకు ఇది అర్థమవుతుంది. ఇన్న తర్వాత మీకు 100% ఓకే అనుకుంటే కలిసి మనం పని చేద్దాం, లేకపోతే యాజ్ ఏ ఫ్రెండ్ వీఆర్ ఫ్రెండ్స్ అంతే. ఇది చేసినంత మాత్రాన మీరు భోజనం చేస్తారు లేకపోతే చేయరని నేను చెప్పట్లేదు, కానీ నేను ఒకటి గ్యారెంటెడ్గా చెప్తున్నా, ఇది చెయ్యనటువంటి వ్యక్తులను చూస్తున్న ఫ్రెండ్స్. గత 1 year క్రితం నుంచి నేను కొందరు వ్యక్తులకు చెప్పాను, ఈరోజు 2 వ్యక్తులు కనిపించట్లేదు, అంటే ఆర్థిక సమస్యలతోటి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయాలనుకుంటే కలిసి మనం పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. పేపర్ పెన్ను తీసుకోండి. నేను చెప్పినటువంటి మీకు ఏమైనా అర్థం కానట్లయితే ప్రోగ్రామ్ చివర్లా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మిత్రులారా, నేను ఏంటిది ఇక్కడ అనే విషయం కూడా మీకు తెలవాలి. నేను మీలాంటి వ్యక్తినే, నేను కంపెనీ కాదు మిత్రులారా, నేను మీలాంటి వ్యక్తినే. దాదాపుగా 32 years నుంచి మార్కెటింగ్లో ఉన్న నేను. కాబట్టి నేను ఎక్కడ చూడనటువంటి విషయం నేను ఇక్కడ గమనించిన ఫ్రెండ్స్, అవన్నీ మీ దృష్టికి తేవాలి. ఎందుకంటే నేను ఒక నెట్వర్క్ ప్రేమికుణ్ణి కాబట్టి, అంతే తప్ప ఇందులో మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికో నేను రాలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు 100% నచ్చితే కలిసి పనిచేద్దాం. మీరు మాత్రం మీ సీనియర్ కోసమో కంపెనీ కోసమో పని చేయకండి. ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో ఏం జరిగిందో కూడా ప్రోగ్రామ్ చివర్లో నేను లైవ్లో మీకు చూపిస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా అలర్ట్గా ఉండండి. ఎలాంటి ఫోన్స్ మీరు అటెండ్ చేయకండి. ఫోన్ అటెండ్ చేస్తే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అవుతారు. టైంపాస్ కోసం రాలేదు మీరు. సో మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి పదాన్ని మీరు గమనించండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా పెట్టండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. తర్వాత ఎవరైనా మీరు మీటింగ్కు రామని అంటే, వాళ్ళకు ఒకవేళ సౌండ్ రావట్లేదంటే వాళ్ళ స్క్రీన్ టచ్ చేయమనండి. కాల్వయా ఇంటర్నెట్ కానీ కాల్వయా డివైస్ కానీ ఉంటుంది, అది నొక్కమని చెప్పండి, నేను మాట్లాడింది వాళ్లకు వినిపిస్తుంది. మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని భారత ప్రభుత్వం 2016 గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది మిత్రులారా. అవన్నీ మనం ఇప్పుడు చాలా డీటెయిల్గా చూడబోతా ఉన్నాం. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఫిజికల్ ప్రొడక్ట్స్ అమ్మారు. అవి హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు, అగ్రి ప్రొడక్ట్స్ కావచ్చు. ట్రెడిషనల్ మార్కెట్లో దొరకని ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో దొరుకుతాయి. కానీ దానికి భిన్నంగా టెక్నాలజీ అనేటటువంటి ఈ విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్లో ప్రవేశపెట్టడం జరిగింది 2016. మన అవసరాల రీత్యా ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఎన్నో యాప్స్ ఉన్నాయి మిత్రులారా, ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్. అయితే అక్కడ ఏం జరుగుతుంది? ఉదాహరణకు మిత్రులారా, స్విగ్గీ తీసుకున్నట్లయితే, జొమాటో తీసుకున్నట్లయితే, అక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. వాళ్ళ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు 10 to 20% మార్జిన్ వాళ్ళు తీసుకుంటారు. ఇది టెక్నాలజీ యొక్క యాప్ యొక్క వాళ్ళ బెనిఫిట్. అదేవిధంగా నెక్స్ట్ మనీ కూడా
ఒక టెక్నాలజీ యాప్. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. ఇది భోజనం చేసేదో ప్రయాణం చేసేదో కాదు, ఇది డబ్బులు మనము సక్రమమైన మార్గంలో సంపాదించుకునే ఒక యాప్ ఇది. అయితే మిత్రులారా, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటా ఉన్నాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూస్తే ఇందులో ఉన్నటువంటిది ఏంటిది? ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా. దాని సారాంశమే నెక్స్ట్ మనీ. అంటే ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది లాంచ్ అయింది 1వ తారీఖు జనవరి 2017. ఈరోజు మనం అనుకున్నటువంటివన్నీ కూడా B2C, అంటే బిజినెస్ టు కస్టమర్. కానీ దానికి భిన్నంగా మొట్టమొదటిసారి భారతదేశంలో B2B అనే విధానం ప్రవేశపెట్టడం జరిగింది. తేడా ఏంటి మిత్రులారా? B2Cలో వాళ్ళు మనం కస్టమర్గా చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్, అందుకే అక్కడ ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు. సర్వీసును వాడుకుంటున్నాం మనం, కానీ మనకు ఆదాయ అవకాశాలు లేవు. కానీ దానికి భిన్నంగా ఇక్కడ గొప్ప అవకాశం ఉంది, బిజినెస్ టు బిజినెస్. అయితే మిత్రులారా, ఈరోజు మనం చూసినట్లయితే మీరు ఏదైనా తీసుకోండి, స్విగ్గీ, జొమాటో ఏదైనా తీసుకోండి, అక్కడ మనకు ఈరోజు వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారో వాళ్ళే ఆ బెనిఫిట్ తీసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ 10% కంపెనీ తీసుకొని 90% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది వితౌట్ ఎనీ కండిషన్స్. ఇక్కడ ఉన్న బ్యూటీ అది. ఆ తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, అక్కడ మీకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ కోసం సంబోధించడం జరిగింది. దాని తర్వాత చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ లేదు మిత్రులారా, ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రైమ్ మెంబర్షిప్ 1770. 1770 అనేది ప్రైమ్ మెంబర్షిప్, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. ఒకవేళ మీరు 1770 కట్టాక రేపు తెల్లారితే మీకు 10 రూపాయలు ఇస్తే రోజు అన్నారు అనుకోండి, ఇవ్వకపోతే వాళ్ళు జనాలు మనని అడుగుతారు. కానీ అసలు ఇచ్చేదే లేదు ఇక్కడ. కాబట్టి మనది ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ కాదు, ఇది సర్వీస్కు సంబంధించినటువంటి యాప్. కాబట్టి మిత్రులారా, ఇది 100% వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. దీనికోసం చాలామంది భయపడుతూ ఉంటారు, ఏమవుతుంది ఏమవుతుంది. ఏమి కాదు, ఎందుకంటే మనం ఇక్కడ కమిట్మెంట్ ఇస్తలేం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫిజికల్గా ఎలాంటి ప్రోడక్ట్స్ కొనవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం చేసిన కంపెనీలలో ఇష్టమున్నా ఇష్టం లేకున్నా ప్రోడక్ట్లు కొనుక్కొని నన్ను నెత్తిలో పెట్టుకున్నాం. కానీ ఇక్కడ అవసరం లేదు మనం. ఆ తర్వాత ప్రోడక్ట్స్ అమ్మడానికి నేనైతే పర్సనల్గా అలసిపోయిన ఫ్రెండ్స్. 32 ఇయర్స్ నుంచి నేను తిరిగి అలసిపోయినా. ఇంకెవరికైనా ఓపిక ఉంటే తిరగండి, అది మీ ఇష్టము. కానీ నేను మాత్రం గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబర్ 2019 ఆ భగవంతుడు ఒక వ్యక్తి రూపకంలో నాకు ఇది పరిచయం ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర ఉండి చాలా హ్యాపీగా చేసుకున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను, అంతే తప్ప ఇందులో వేరేది ఏమీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ లేదు, కొనాల్సిన అవసరం లేదు, అమ్మాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్. ఎవరి యాప్ ద్వారా వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు. మనము ఎలాంటి ప్రోడక్ట్లను మోసుకపోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. 100 రూపాయల ప్రోడక్ట్కు మిత్రులారా, నా అనుభవంలో 100 రూపాయల ప్రోడక్ట్కు నేను 200 రూపాయలు ఖర్చు చేసుకొని డెలివరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత గుడ్డిగా పని చేశా. కానీ ఈరోజు మిత్రులారా, ఎంత బెనిఫిట్ పొందుతున్నా నెక్స్ట్ మనీ ద్వారా, నా యొక్క ఎక్స్పీరియన్స్ అది మొత్తం చెప్పలేను కూడా, ఆ ఫీలింగ్స్ చెప్పలేను. ఆ తర్వాత మనం చూసినట్లయితే డబ్బులు కూడా ఇన్స్టెంట్ పే అవుట్ మిత్రులారా. ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు 24/7. ఈ కంపెనీ నాది కాదు, కానీ ఆ కంపెనీలో ఉన్న మంచి తనాన్ని నేను చెప్తున్నా మీకు. వేరే దగ్గర కట్ ఆఫ్ డేట్ అని, పే అవుట్ డేట్ అని, మన డబ్బులు మనకి ఇవ్వడానికి పేచి. కానీ ఇక్కడ 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన బ్యాంకుకు తీసుకోవచ్చు మిత్రులారా. పార్ట్ 3 సెషన్లో నేను లైవ్లో చేసి చూపించా, చూడండి. దీనికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది. 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చిన నేను 54,000 మంది టీం అయింది మిత్రులారా, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా. మరి నిజంగా నేను కనుక గొప్పోడిని అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో రిజల్ట్ రావాలి కదా.
నెక్స్ట్ మనీలో రిజల్ట్ వచ్చిందంటే అది నా రిజల్ట్ అనుకొని కొంతమంది ఛాతి వీరుస్తుంటారు. దట్ ఈజ్ రాంగ్ మిత్రులారా, తప్పది. సో ఇక్కడ సిస్టంలో ఆ బలం ఉంది కాబట్టి జనాలు దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఇందులో మీకు చెప్పిన 178 కోట్లు మీకు స్టార్ట్ చేశాను నేను అక్కడ ఫిగర్. యాక్చువల్ పిక్చర్ స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్, నోట్ దిస్ పాయింట్, అండర్లైన్. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే, ఇంటర్విల్ న్యూస్ రీల్లో ఉన్నాం మనం. ఈరోజు ఇది ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే కేవైసీ కస్టమర్ డాటా తయారవుతుంది కంపెనీలో. ఏ కంపెనీకి లేదు ఈరోజు కేవైసీ డాటా ఇండియాలో. ఇక్కడ డాటా తయారు చేసే ప్రాసెస్లోనే 178 కోట్లు. దిస్ ఈజ్ ఇన్స్టెంట్ ఇన్కమ్. ఫ్యూచర్ ఇన్కమ్ ఎక్కడుంది? ఎవరు రీఛార్జ్ చేసుకున్నా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఎవరు ఎక్కడ ప్రయాణం చేసినా, మీరు నిద్రపోయినా డబ్బులు వచ్చే విధానం ఇస్ ఫ్యూచర్ కాన్సెప్ట్. 5 years, 3 years, 4 years ప్లాన్ చేయండి మిత్రులారా. ఈ రోజు 178 కోట్లు మీరు ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బుల ప్రవాహం మన ఇంటికి వస్తుంది. ఎందుకంటే రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది మీరే చూడండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో ఆదాయాలు ఉన్నాయి, చూద్దాము. ఆ తర్వాత ఇది ఎవరికి చెప్పాలని కొంతమందికి డౌట్ వస్తుంది. ఎవరికి చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరు వస్తువులు వాడుతుర్రు? బస్సు ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణం ఎవరు చేస్తుర్రు? ఎవరు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు? 2 వీలర్, 4 వీలరు. 1, 2 కాదు మిత్రులారా, ఎవరికైనా ఈ యాప్ చెప్పొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తారు అనుకుందాం. నేను వచ్చేసి సార్ మీరు లక్స్ సబ్బు మానేసేసి మా సబ్బు పెట్టుకోండి సార్ అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరం అసలే లేదు. మిత్రులారా, మీరు లక్స్ సబ్బే వాడండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతుంది. ఇది రెఫరల్ అంటే యాక్చువల్గా జైన్ చేసే సిస్టమ్ అనుకుంటున్నారు. రాంగ్ ప్రమోషన్ జరుగుతూ ఉంది. నో, మనకు బెనిఫిట్ ఏదైతే జరిగిందో అది చెప్పాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ యాప్ మీరు చెప్పవచ్చు మీకు జరిగిన బెనిఫిట్. రోజుకు ఒకరికి చెప్తారా, 10 మంది చెప్తారా, 100 మంది చెప్తారా, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే టీం మీద మొత్తం ఆన్లైన్ ద్వారానే టీం మేనేజ్మెంట్ చేయొచ్చు. ఒక కంపెనీ డెవలప్మెంట్ కావాలన్నా, కంపెనీలో పనిచేసే వ్యక్తి డెవలప్ కావాలన్నా మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి మనం ఆ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఇక్కడ ఎక్స్పెండిచర్ 0. రాత్రి 9 గంటలకు మీ ఇంటికాడ ఆలకిస్తూ ఉన్నారు. మీకు చెప్పరాకపోయినప్పటికీ కూడా ప్రజెంటేషన్ అటెండ్ చేయిస్తే సక్సెస్ అయ్యే విధానం ఉంది. ఎక్కడనన్నా ఉన్నదా ఫ్రెండ్స్? మీరు ఆలోచన చేయండి. ఏ వ్యాపారంలోనన్నా ఉందా ఆలోచన చేయండి. ఇక్కడ మన కోసం పనిచేసే సీనియర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇంతమంది ఉన్న దగ్గర డెవలప్ కాకపోతే మనం ఒక్కరం చేసే దగ్గర డెవలప్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అందుకే మనం మధ్య తరగతిలో ఉన్నామన్న సత్యాన్ని మీరు మర్చిపోకండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. మిత్రులారా, ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు, చిన్న టీం, అనుకోకుండా క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తున్నాయి. ఎందుకంటే మిత్రులారా, ఇక్కడ గొప్పతనం ఫార్ములాది. నేను ఇప్పటి వరకు చూడలే. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్. అసలు పదాలు లేవు, ఓన్లీ ఇన్కమే ఉంది మిత్రులారా. కాబట్టి నా కంపెనీ కాదు ఇది, నేను మీలాంటి వ్యక్తినే. కాబట్టి జరుగుతున్నటువంటి సత్యాన్ని, మీ శ్రమ దోసుకోబడుతున్నది. మనకు ఈగో వద్దు మిత్రులారా, బాధాకరం వద్దు, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది డబ్బు. మన డబ్బు నలుగురికి మంచి చేసి రావాలి, అంతే. సో ఈరోజు ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తొందరగా కళ్ళు తెరవండి, స్క్రీన్ షాట్ చేయండి, దీన్ని ఆలోచన చేయండి. దీని మీద ప్రొఫైల్ అని రాసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీ ఉద్భవించింది. మిత్రులారా, ఆ ఇయర్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013,
సార్ పేరు వస్తుంది. మిత్రులారా, ఈ నెలలోనే 11వ తారీఖు రోజు కంపెనీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి వెళ్ళాం మనం. ఇన్ని సంవత్సరాలు ఈ కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిండ్రు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. మిత్రులారా, మరి ఇలాంటి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీని స్టార్ట్ చేసిందన్న విషయము మీకు తెలియాలి, చెప్పాల్సిన బాధ్యత నాకుంది. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళడం జరిగింది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిరు. మిత్రులారా, B2C వాళ్ళు ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అదే పనిలో నుంచి 10% మెయింటెనెన్స్ తీసుకొని 90% డిస్ట్రిబ్యూషన్ వితౌట్ ఎనీ కండిషన్. గొల్లాలు లేవు మిత్రులారా. ఆ తర్వాత నెక్స్ట్ మనీని భారతదేశంలో నెంబర్ 1 చేయాలి, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో నెంబర్ 1 చేయాలనే దిశగా ఈ 15 నెలల కాలంలో నేను చాలా దగ్గర నుంచి చూస్తా ఉన్న మేనేజ్మెంట్ ఉంది. 10% తీసుకునే వాళ్ళు ఎంత శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నారు, 90% తీసుకునే మనం ఎంత చేయాలని ఆత్మ పరిశీలన చేసుకుంటే చేయలేకపోతా ఉన్నాం. అంత పని ఉంది మిత్రులారా. కొందరికి టైం ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు వరకు రోజులు ఇలా గడిచిపోతున్నాయి ఏంటి అనిపిస్తూ ఉంది నాకు ఒక్కొక్కసారి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక మనకు వేరే ఏ ఆలోచన లేదు, ఒకే ఆలోచన, డబ్బు. సో మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే చేస్తున్నామో ఆ విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేయలేం. కానీ దాంట్లో నెంబర్ 1 రావాలే దిశగా పనిచేస్తూ ఉంది కంపెనీ. అయితే మిత్రులారా, మనము వాటిలాగా యూజ్ చేయలేం, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే లాగా యూజ్ చేయలేం. కానీ దాని మూలంగా మనకి ఏమైనా ఇబ్బంది ఉందా అని చూస్తే ప్రత్యక్షంగా మనము ఏం ప్రాబ్లం లేదు, వేరే యాప్స్ యూజ్ చేయొచ్చు. పరోక్షంగా కూడా మన డబ్బులను మనం వెంటనే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, నెక్స్ట్ప్రెన్యూర్, మనను కోటీశ్వరులుగా చూడదలుచుకున్నారు కంపెనీ. ఆ దిశగా పని చేస్తూ ఉంది. మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం ద్వారా ఆ తర్వాత B2Bలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, B2Bలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఈ కామర్స్లో నెంబర్ 1 కావాలి, ఎంటర్ప్రెన్యూర్లో నెంబర్ 1 కావాలి, ఓపెన్ వాలెట్లో నెంబర్ 1 కావాలి. ఇది కంపెనీ యొక్క విజన్. కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, భారత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి సపోర్ట్ చేయడం, ఆ వర్క్ చేయడం. మనం హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇది ప్రాజెక్ట్. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి నిర్భయంగా చెప్పండి, నిసంకోచంగా చెప్పండి, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, 1770 రూపాయలు ఇవ్వండి, రోజుకు 2 గంటల సమయం ఇవ్వండి. మధ్య తరగతిలో నుంచి కొంతకాలం పనిచేసి జీవితాంతం సుఖపడాలనా, లేదా ఈ చిన్న పనిని తప్పించుకొని జీవితాంతం కష్టపడాలనా, ఎవరి జీవితం వాళ్ళదే. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజాయితీకి ఇంకొక నిదర్శనం ఉంది కంపెనీలో. 1 జనవరి 2017 వచ్చిన కంపెనీ 26 డిసెంబర్ 2017 సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు సీరియల్ నెంబర్ 274. ఈ సీరియల్ నెంబర్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఫ్రెండ్స్, ఏమి బాధపడకండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో రూల్స్ ఎవరైనా ఫాలో కానప్పుడు కంపెనీలను తీసేయడం జరుగుతుంది. ఎవ్రీ 6 months స్క్రూటినీ అవుతుంది. కొన్ని కంపెనీలు యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాని దృష్ట్యా అప్ డౌన్ అవుతుంటుంది. దీనికి వర్రీ కాకండి. యాజ్ ప్రెజెంట్ ఈరోజు చూస్తే 274. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరూ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్లకు నెక్స్ట్ మనీకి తేడా ఏముంది? వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు యాప్ ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, ప్రోడక్ట్ కొనకపోతే, కిట్ కొనకపోతే యాప్ అదృశ్యం అవుతుంది.
దానికి భిన్నంగా నెక్స్ట్ మనీ ఎప్పుడైనా రాండి మీరు, మీ యాప్ అలానే భద్రంగా ఉంటుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడా లేనటువంటి గొప్ప అవకాశం ఉంది. పొదుపు చేసుకోవచ్చు. అది కనుక ప్రచారం చేసినట్లయితే డబ్బు సంపాదించవచ్చు. రేపు మార్నింగ్ సెషన్ ఇది చాలా క్లారిటీ ఉంటుంది. 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు మార్నింగ్ సెషన్ అటెండ్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, ఇది ఓన్లీ 3 crores ప్రాజెక్టే. కానీ నేను ఎప్పుడు కూడా +3 crores ప్రాజెక్ట్ అంటే 178 ప్లస్ 3 CR, దీనికి నేను ప్రియారిటీ ఇస్తా ఫ్రెండ్స్. అదే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ కాని వ్యక్తి ఆఫర్స్ అండ్ టైఅప్ వాడుకోవచ్చు. ప్రైమ్ మెంబర్స్ అయిన వ్యక్తి రీఛార్జు, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్ వాడొచ్చు. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, అమెజాన్లో ఉంది. మిత్రులారా, కంపేర్ చేయండి తేడా ఏంటి. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ ఒక కంపెనీ అయినా ఎక్స్ట్రా సర్వీసెస్ ఇస్తుంది. ఈరోజు అమెజాన్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు. ఇష్టం ఉంటే ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ అవుతే ఎక్స్ట్రా సర్వీసెస్ మనకి యాడ్ అవుతాయి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా సర్వీసెస్ కోసం ప్రైమ్ మెంబర్ తీసుకుంటా ఉన్నాం. తేడా చూసినట్లయితే అక్కడ సంవత్సరానికి ఒకసారి ఉంది, ఇక్కడ మాత్రం లైఫ్ టైంలో ఒకేసారి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి లాభాలు ఉన్నాయని చూసినట్లయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంది, ఎవ్రీ టైం గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంది. రివార్డ్ పాయింట్స్ = రూపాయి. కంపెనీకి ఏదైతే పేమెంట్ చేస్తున్నామో అది రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. అవి రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి ట్రాన్సాక్షన్స్ లోపల. మిత్రులారా, కొన్ని సర్వీసెస్లో డైరెక్ట్ కంపెనీకి లాభం లేనప్పటికీ మన యాప్ నెంబర్ 1 చేసే దిశగా అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రూపాయలతో సమానమే. ఇక మిత్రులారా, మీకు చెప్పాను లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ నిద్ర పోయినా కూడా డబ్బులు వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా డబ్బులు వచ్చే విధానమే నెక్స్ట్ మనీ. ప్రతి సైన్అప్ చేసిన వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. మనకు కూడా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఆ రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా రిటర్న్ అవుతాయి. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అసలు తినకపోయినా సరే రీఛార్జ్ చేసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసాం మనము. అక్కడ 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బుకింగ్ సెక్షన్స్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ షాపీ మిత్రులారా, నెక్స్ట్ షాపీలో ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధర ఉన్న, అంటే అక్కడికంటే కూడా అవే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ మన దగ్గర తక్కువ ధరలో ఉన్నాయి. మిత్రులారా, ఈరోజు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలైంది వచ్చి. అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా పార్ట్నర్గా ఉంది. అందులో మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఏ ఇన్వెస్టర్స్ లేనటువంటి ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ. కేవలం రేపు 1 జనవరి వస్తే 4 సంవత్సరాల బేబీ మాత్రమే. మిత్రులారా, రాబోయే రోజులలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ నెక్స్ట్ షాపీలో వచ్చేది ఉంది. పిన్నును తీసుకొచ్చి ప్లేన్ వరకు మిత్రులారా. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఏ ఒక్క బ్రాండ్, ఏ ఒక్క కంపెనీ కూడా లేదు ఈరోజు పేటిఎంలో పేటిఎం షాపింగే ఉంటుంది, అమెజాన్లో అమెజాన్ షాపింగే ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్టే ఉంటుంది తప్ప అందరికీ అవకాశం ఇచ్చిన ఒకే ఒక కంపెనీ, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. అందరికీ కూడా వ్యాపారం చేసుకోండి, కానీ అల్టిమేట్ కస్టమర్కు సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అందించాలనే లక్ష్య సాధన వైపు పనిచేస్తూ ఉంది కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే బిల్లింగ్ సెక్షన్, అక్కడ 25% డిస్కౌంట్ పాయింట్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఇక్కడ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇన్వెస్ట్మెంట్ చేయించట్లేదు. LICలో ఒక ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, అదే విధంగా ఇక్కడ మనము ఈ యాప్ను ప్రైమ్ మెంబర్షిప్ను ప్రోడక్ట్ను అమ్ముతా ఉన్నాం. వాళ్ళకి ఏం లాభము, మనం ఫస్ట్ యూజర్ కావాలి. ఇక్కడ చాలా మంది తరపాటు ఎక్కడ చేస్తారు, తను మాత్రం కాడు, వేరేళ్ళు అయితే అసలు బిజినెస్కు రాంగ్ సిస్టమ్, రాంగ్ ప్రొసీజర్లో రైట్ రిజల్ట్స్ రావు. సో 1770 రూపాయలు ధైర్యం చేయని వాళ్ళని తీసుకురాకండి మీరు, అక్కర్లేదు మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, రైట్ పీపుల్ తోటి పని చేయండి,
హ్యాపీ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది వాళ్ళకు. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. 1500 రివార్డ్ పాయింట్స్. ఈరోజు అమెజాన్లో 999 ఉంది ప్రైమ్ మెంబర్షిప్. ఒక్క రివార్డ్ పాయింట్ ఇవ్వట్లా. ఆ తర్వాత గొప్ప వ్యాపారంలో అవకాశం ఉంది మనం పార్ట్నర్గా. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేమో. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ 270 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాం. అంటే స్వకార్యము స్వామి కార్యం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఫ్రెండ్స్, వేరే వాళ్లను జైన్ చేయడం కాదు. ఇది మనుషులను జైన్ చేపించే సిస్టమ్ కాదు, మనీ సర్క్యులేషన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. మీకు ఏదైతే పొదుపు జరిగిందో, జెన్యూన్ క్యాష్ బ్యాక్ అయ్యిందో అది ప్రచారం చేయండి సోషల్ మీడియా ద్వారా. వాట్సాప్ ఎంతో మంది వాడుతూ ఉన్నారు కదా, ఫలానా అయ్యవారి ఫోటో పంపించకపోతే 11 మంది పంపించకపోతే నీ కళ్ళు పోతాయి, ఇటువంటి పిచ్చి పిచ్చి చేస్తుంటారు కదా. మనం అలా చేయకూడదు. మనం చేసే ప్రతి పని ఎదుటి వాళ్లకు బాధ కలిగించొద్దు. మనం పని చేసేది వాళ్ళ కుటుంబం బాగుపడాలి, ఆ పని ద్వారా మన కుటుంబం బాగుపడాలి. ఓ మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఆటోమేటిక్ కోర్సులో రెఫరల్ అయిపోతారు. రెఫరల్ కోసం మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. మీకు జరిగిన మంచిని పంచండి, ఆ తర్వాత దాన్నే రెఫరల్ అంట. అది చేసిన తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ. మీకు చెప్పిన మిత్రులారా, న్యూజిలాండ్లో ఉన్నాం మనం, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ పనులు లేవు ఫ్రెండ్స్, రెండు పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. మన పని ఏంటిది? రెఫర్ మీన్స్ మన ఎక్స్పీరియన్స్ను షేర్ చేస్తూ ఉన్నాం, వాళ్ళపైన 20% వస్తూ ఉంది. IMPS నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసుకుంటాం. పార్ట్ 3 సెషన్లో మీరు చూస్తారు లైవ్లో. ఆ తర్వాత మీకు 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS. ఇక్కడ ఇంతమంది లేదు ఫ్రెండ్స్, ఇన్ని ప్రైమ్ మెంబర్స్ అని లేదు ఇక్కడ. ఒకవేళ ఒక 5 మంది మన ద్వారా కనుక రెఫరల్ అవుతే, ఈచ్ 5 మనిషి పోయిన తర్వాత 4 కాదు, బ్రతికుండాక 5 మందిని భూమి మీద ఉన్నారా లేరా? ఎవరు మీ రియల్ ఫ్రెండ్స్, ఎవరు మీ రియల్ రిలేటివ్స్, ఎవరు మీ రియల్ కొలీగ్స్? టెస్ట్ టుడే. సో మిత్రులారా, దీనికి ఎలాంటి సమయం లేదు, కానీ ఆ రెఫరల్ చేసుకున్న డబ్బులు మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్ ఇదంతా హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా. 10 లెవెల్స్ వరకు మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు డబ్బులు వస్తూనే ఉంటాయి. 74% 1110 రూపాయలు. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ దీని పేరు. సో మిత్రులారా, సింగిల్ లెగ్ వెళ్ళిన డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ, వేరే దగ్గర ఎక్కడా లేదు. ఈచ్ వన్ టీచ్ 5 అంటే మిత్రులారా, రియల్గా చెప్పాలి అంటే 1770 తోటి ఏ వ్యాపారం చేయలేము. ఈ భూమి మీద 5 మంది డెఫినెట్గా మన లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, కానీ వెతకాలి. ఈచ్ వన్ టీచ్ 5 ఒక్క రోజులో కూడా కావచ్చు మిత్రులారా, ఇల్లేం గొప్పతనం లేదు. 178 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. టర్నోవర్ కాదు, బ్యాంకుకు వచ్చే అమౌంట్. ఒకవేళ ఎవరికైనా డబ్బులు కావాలనుకుంటే, ఎక్కువ కావాలనుకుంటే, ఇవి సరిపోవు అనుకుంటే, ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. ఒక విషయం ఇక్కడ చెప్తా మిత్రులారా, మీకు అమెరికాలో 30 కోట్ల మంది జనాభా ఉన్నారు, 1800 కంపెనీలు ఉన్నాయి అక్కడ. మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉండ్రు, ఎక్కడ 30 కోట్లు 140 కోట్లు ఎక్కడ? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఉన్న కంపెనీలు చూస్తే 457. కానీ జనాల దగ్గర చూస్తే మాత్రం ఒక్కొక్కరి చేతిలో 3-4 కాన్సెప్ట్లు ఉంటాయి. దీని అర్థం ఏంటిది మిత్రులారా? అర్థం చేసుకోండి మీరే. వీళ్ళు నెట్వర్కర్స్ గారు, వీళ్ళు సెట్ వర్కర్స్, వీళ్ళు రోజు ఒక కంపెనీలో దూరుతుంటారు. వీళ్ళు ఏ పని ఏ కంపెనీలో చేయరు. ఈ సెట్ వర్కర్ తోటి ఏమి కాదు. ఇలాంటి వాళ్ళని పట్టుకున్న వాళ్ళ పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళతోటి మన లైఫ్ స్పైల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వెంకట్ సార్ చెప్తా ఉంటారు, మీ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైను చూడండి. మన సీనియర్లలో కూడా అలాంటి వాళ్ళు రావచ్చు, మన జూనియర్లలో కూడా అలాంటి వాళ్ళు రావచ్చు. ఈ సమాజంలో ఎవరిది తప్పు లేదు మిత్రులారా, వాళ్ళు అలా అనుకున్నారు అంతే. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక్క సెట్ వర్కర్ కనుక డెవలప్ అయి ఉంటే
నేను అతన్ని రోల్ మోడల్గా తీసుకొని మీకు చెప్పేవాడిని. ఒక్క సెట్ వర్కర్ డెవలప్ అయినోడు లేడు మిత్రులారా. సో తస్మాత్ జాగ్రత్త. మీ అప్లైన్ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఇందులో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఆ తర్వాత మిత్రులారా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మీకు చెప్పిన నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఉంది. కానీ ఒక రోజులో తయారు కాదు ఫ్రెండ్స్. ఇది కూడా చెప్తున్నా మీకు. అట్లీస్ట్ మినిమం ఒక 5 years టార్గెట్ పెట్టుకోండి. ప్రజెంట్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ, మనకు సర్వైవల్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. కానీ ఫ్యూచర్ సెటిల్మెంట్ ఇన్కమ్ ఆఫ్టర్ దట్ మనం ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదు. అదే లెవెల్ క్యాష్ బ్యాక్, రీపర్చేస్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 25% పక్కన పెట్టి 10 మందికి పంచే గొప్ప విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మంచి ఉదాహరణ జియోఫోన్. ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మనం డబ్బులు సంపాదించుకుంటూ పని చేయాలి అంతే. ఎంత ఎంజాయ్మెంట్ చూడండి మిత్రులారా. 1,00,000 టీం తయారు చేశాం. అందులో నుంచి వాళ్ళ ఇంట్లో 2 ఫోన్స్ ఉన్నాయి. 400 రూపాయలు రీఛార్జ్. 2% అంటే 8 రూపీస్. 8 లక్షలు అందరికీ మిత్రులారా. 25% పక్కన పెడితే 2 lakhs. 10 మందికి పంచితే 20,000 రూపీస్ ఇన్కమ్ ఫ్రమ్ మొబైల్ రీఛార్జ్. రీఛార్జ్ కోసము ఎవ్వరు మనని అడగరు ఫ్రెండ్స్. వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారు. టీవీ రీఛార్జ్ వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారు. దానిపైన మనకి ఇన్కమ్ ఉంది. ఆ తర్వాత ఇతను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఉంది. ఇన్సూరెన్స్ పైన క్యాష్ బ్యాక్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఇక్కడ వరకు ఇది మనది అంతిమ లక్ష్యం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ డబ్బులు కూడా పర్చేజ్లో వాడుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ టీడీఎస్ కానీ డిడక్షన్ కావు. 10 లెవెల్స్ తర్వాత వచ్చేది రాయల్టీ, సిల్వర్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ. ఫ్రంట్లో 5 మంది ప్రైమ్ మెంబర్స్, తర్వాత 9, 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అవుతాయి సిల్వర్. ఈ 5 మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయినప్పుడు 2% అన్లిమిటెడ్ డెప్త్, 1% సిల్వర్, 1% మనకు. తర్వాత టార్గెట్ ఎంత ఈజీ అయిపోయింది చూడండి. ఫ్రంట్ లైన్ కాదు, 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ 5 లెగ్గులలో 5 గోల్డ్ అయితే మనము డైమండ్. 3% సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటివరకు మాట్లాడిన సిల్వర్, గోల్డ్, డైమండ్ మన టీం అయితే క్రాస్ లైన్ అప్ లైన్ నుంచి కంపెనీకి వచ్చిన మిత్రులారా టర్న్ ఓవర్లో 1% క్రౌన్ డైమండ్. అండర్లైన్ చేసుకోండి. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. 5 లెగ్గులలో 5 డైమండ్ చేస్తే క్రౌన్ డైమండ్. మిత్రులారా 3 నెలలకు ఒక్కొక్కసారి ఈరోజు 9 లక్షల రూపాయలు వచ్చాయి. రోజుకు 10,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇది మనము షార్ట్ టర్మ్ గోల్. మిత్రులారా రియల్ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. సో మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది అర్థం చేసుకోండి. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల సవితి తల్లి ప్రేమ చూపెట్టండి దాని మీద, నెక్స్ట్ మనీ మీద కాదు. సో రోజు పని చేయాల్సిందే మిత్రులారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 5-25 ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. హెల్ప్ 5-25 చేసినట్లయితే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. అదే లీడర్షిప్ రాయల్టీ. రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 30 రోజులలో గనక 5-25 పూర్తి చేసుకుంటే గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఈ 5 మందిని గోవాకు పంపించినట్లయితే 90 రోజులలో 3 నెలల కాలంలో మనము ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ గనక ఎవరైనా మిస్ అయితే బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్ రివార్డ్, నో టైం లిమిట్. 5-25, 120, 600 ఈ స్ట్రక్చర్ పూర్తి చేస్తే ఖచ్చితంగా అతనికి ఫారెన్ టూర్ కంపెనీ ఇచ్చేసింది. ఆ తర్వాత మిత్రులారా ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978లో అదే చెప్తా ఉంది. ఎండ్ యూజర్కు నష్టం ఉండకూడదు. ఎవరు ఎండ్ యూజర్? పని చేయని వ్యక్తి. అతను యాప్ వాడుకుంటా ఉన్నాడు. ఆ 1500కు రివార్డ్ పాయింట్స్ క్యాష్గా కన్వర్ట్ అయిపోతా ఉంది. పనిచేసే వాళ్ళకు దుబాయ్ గోవా ప్రోగ్రామ్ ఉంది, ఆర్టీబీ ప్రోగ్రామ్ ఉంది, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. ఇది ఎంత గొప్ప విషయం చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని లాంగ్వేజెస్లో సీనియర్స్ కండక్ట్ చేస్తున్నారు. సపోర్ట్ ద సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఆ విధంగా పనిచేసి బాగుపడతా ఉన్నా.
నేను ఏమి చేశాను ఇప్పుడు మీకు చూపిస్తా. నాకంటే ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగు తర్జుమా చేసి చెప్తున్నా మీకు నేను హిందీలో నుంచి. కానీ నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ విధంగా నేను నేర్చుకొని, తెలుసుకొని నేను మీకు నేర్పియడానికి ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడండి, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం సరైన మార్గంలో సక్రమమైన పద్ధతి ద్వారా. ఆ తర్వాత ఫ్రెండ్స్ మార్నింగ్ టైం అప్లికేషన్లో కూడా మీకు ఇంకా తర్ఫీదు ఇవ్వడం జరుగుద్ది. 2 గంటల టైం మీరు కేటాయించండి బ్రతుకులలో మార్పు కోసం. ఆ తర్వాత ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్షిప్ అయినందుకు యాప్ వాడుకోవడం ద్వారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఒక కుటుంబంకి ఎగ్జాంపుల్ ఇది 16,731. అంటే మిత్రులారా, మరి పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఈ డబ్బులు ఉపయోగపడతా ఉన్నాయి. ఆ తర్వాత మనం పని చేసినట్లయితే డబ్బులు వస్తాయి. సైనప్ మనం చేయాల్సింది ఎవరమైనా. సైనప్ కాకపోతే మీరు ఇప్పుడు సైనప్ కంప్లీట్ చేయండి. సైనప్కు డాక్యుమెంట్స్ ఏం అక్కర్లేదు. ఫస్ట్ స్టెప్లో మీ యొక్క సీనియర్ పేరు ఇవ్వండి, యూజర్ నేమ్, పక్కన చెక్ చేయండి అతని పేరా, మొబైల్ నెంబర్, అతని యొక్క యూజర్ నేమ్ కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత 2వ స్టెప్లో మీ మొబైల్ నెంబర్, 3వ స్టెప్లో మెయిల్ ఐడి, 4వ స్టెప్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. 5వ స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది, ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అయితే మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్కు పాన్ కార్డ్ కావాలి. ఈ రోజు రాత్రి 11:59 లోపు కనుక మీరు ప్రైమ్ మెంబర్ అయిపోతే మీకు అదనంగా మేడం బర్త్డే సందర్భంగా 100 రూపీస్, ఇక్కడ 100 రూపీస్ కాదు, ఈ రోజు నుంచే మీ ప్రాఫిట్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి డోంట్ మిస్. ఈరోజు మీరు ఖచ్చితంగా ప్రైమ్ మెంబర్షిప్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. జిఎస్టి టీమ్ సక్సెస్ చేయడానికి మిమ్మల్ని రెడీగా ఉంది. మీరు రెడీగా ఉన్నారా? మధ్య తరగతిలో ఉండాలనుకుంటా ఉన్నారా? ఆ కంపు భరించలేకపోతున్నారా? మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం ఏం చేస్తున్నాం మనం. ఆ తర్వాత మిత్రులారా, మీ చేతితోటి ఎడిట్ ప్రొఫైల్ చేయండి, అప్డేట్ ప్రొఫైల్ చేసుకోండి. ఆ తర్వాత వాలెట్కి వెళ్ళేసి వాలెట్ నొక్కండి. ఆ తర్వాత యాడ్ మనీ నొక్కండి. ఆ తర్వాత 1770 టచ్ చేయండి. వెంటనే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది. మిత్రులారా, మీకు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ నుంచి వాలెట్ ద్వారా తెచ్చుకోండి. ఇక్కడికి గూగుల్ పేలో ఉన్నాయా, పేటిఎంలో ఉన్నాయా, ఫోన్పేలో ఉందా, ఆన్లైన్లో ఉందా, ఎక్కడున్నా డబ్బులు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనీ యాప్ ఓపెన్ చేసి రైట్ ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ వస్తుంది. అప్గ్రేడ్ నౌ నొక్కండి, థంబ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రోజుకు 2 గంటలు అనే టైం మీరు ఇవ్వండి. 100% మీరు కాబోయే కన్ఫర్మ్ కోటీశ్వర్లు. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్ధారించినటువంటి ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీలో మనకు మొట్టమొదటిసారి వచ్చిన సర్వీస్ సెక్టార్ కంపెనీయే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీలో మొట్టమొదటి డైమండ్ మనసారే చంద్రశేఖర్ సార్. ఏ టీంలో మనం ఉన్నాము అనేది కూడా మనకు తెలియాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత అతని యొక్క జూనియరే సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మనకి ఏదైతే ట్రైనింగ్ అందిస్తున్నారో ఇంటర్నేషనల్ ట్రైనర్, ISO 9000 కంపెనీస్కు ట్రైనర్ ఇచ్చే వ్యక్తి అతను మన సీనియర్. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా సారు. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే నాకు నేర్పించింది అతనే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక మంచి సీనియర్స్ ఆధ్వర్యం మనకు దొరికింది, మంచి కంపెనీ దొరికింది, మనం ఎలాగో మంచి వాళ్ళమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక కాంబినేషన్ అనేది ఎప్పుడు రాదు. ఆ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ రోజు మీ విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ యొక్క ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ఆ ప్రెజెంటేషన్ ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తా ఉన్నా, స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు ఎన్నో మీటింగ్స్ వెళ్ళి ఉండొచ్చు ఇప్పటి వరకు, కానీ ఇలాంటి మీటింగ్ మాత్రం వెళ్ళడం జరగలేదు ఫ్రెండ్స్. అది నాకు తెలుసు, ఎందుకంటే మొత్తం నేను చూపించేది ఇప్పుడు లైవ్లో యాప్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. నేను చూడండి రైట్ సైడ్ పైన టాప్లో నేను ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఆ రోజు నేను ఒక్కడిని మాత్రమే, అదే రోజు నేను ప్రైమ్ మెంబర్ అయిపోయాను. ప్రైమ్ మెంబర్ అయినట్టు ఎట్లా తెలుసు సార్? అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఎస్, రివార్డ్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. మీరు అడిగింది 100% కరెక్ట్. కానీ మిత్రులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్,
ప్రతి ఒక్క సైన్ అప్ పైన మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ రివార్డ్ పాయింట్స్. ఈరోజు నా వాలెట్లో 4041 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. నేను 50 రివార్డ్ పాయింట్స్ సైన్ అప్ అయినప్పుడు 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 1500 రివార్డ్ పాయింట్స్. ప్రతి సైన్ అప్ పైన 50 టోటల్గా రివార్డ్. ఒక యూజర్గా ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ కూడా ల్యాబ్స్ కావు కాబట్టి టెన్షనే లేదు. ఫస్ట్ మనకు 1550 ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ నేను అదే రోజు అయిపోయాను, మీరు చూశారు. దాని తర్వాత ఫ్రెండ్స్ నాకు ఏమి లాభం జరిగింది? 1770 రూపాయలు ఆ రోజు నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. మీరు ఈ రోజు అవుతారు. నాకు మీకు తేడా ఓన్లీ జాయినింగ్ ఎంటర్ కావడమే తేడా. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్ గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నా 1770 రూపాయలు అనేది కాస్త 4,81,063 రూపాయలు. ఇది తక్కువ అమౌంటా ఫ్రెండ్స్? ఆలోచన చేయండి. ఎంత జెన్యూనిటీ సిస్టమ్. వస్తువులు అమ్మేది లేదు, వస్తువులు కొనేది లేదు, సర్వీస్ అబద్ధాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏదైతే చేసినామో అదే చెప్పాలి. మిత్రులారా, ఒక్కసారి కనుక మనము 3 months ఇన్కమ్ మీకు చూపిస్తున్నా. నేను నా 3 months ఇన్కమ్ కనుక చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 3 months ఇన్కమ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, 3 months ఇన్కమ్ 1,25,000 రూపాయలు, అంటే 42,000 రూపాయలు సుమారుగా, 42,000. మరి 42,000 రూపీస్ తీసుకునే వ్యక్తి మరి 2 గంటలు పనిచేయడం తప్ప మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి అదే కనుక స్టార్టింగ్ ఏదైతే ఉందో, స్టార్టింగ్ 3 months కనుక చూసుకున్నట్లయితే ఎంత ఉంది చూద్దాం. ఇప్పుడు 1,25,000 వచ్చింది. మరి అక్కడ చూద్దాం మనం ఎంత వచ్చింది. ఎందుకంటే చాలా మందికి రాత్రి కోటీశ్వర్లు కావాలనుకొని భ్రమలలో బ్రతుకుతారు, కంపెనీలు మారుస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు వెళ్ళిపోతూ ఉంటారు. వాడు ఎవడు ఇయ్యాడు ఫ్రెండ్స్. ఎన్నో చూశాను నేను, చూసి అలసిపోయా, విసిగిపోయా. సో ఫస్ట్ 3 నెలలు నాకు 8,715 రూపాయలే వచ్చింది. 90 రోజులు, 90 days. కానీ నా టీంలో ఎంతోమంది 3 నెలల్లో 30,000-40,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు తెలియదు సబ్జెక్టు, దెబ్బతిన్న ప్రాణం, స్పెషల్లీ మన 2 రాష్ట్రాల్లో మీకు తెలుసు నెట్వర్క్ పరిస్థితి. కాబట్టి నేను అన్నిటిని కూడా స్టడీ చేయడానికి రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యి తెలుసుకున్నా కాబట్టి అక్కడ నాకు ఇన్కమ్ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే సిఎన్చారి అప్పుడు 3 నెలలకు 8,700, ఈరోజు 3 నెలలకు 1,29,000. సో మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి ఇక్కడ ఏమి జరుగుతుంది అనే విషయం. దాని తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ టీం విషయంలో ఫ్రెండ్స్ చూడండి, మీకు నేను చెప్పాను 45,000 మంది టీం తయారయ్యారని చెప్పాను. సారీ, 54,719 మంది ఫ్రెండ్స్. సిల్వర్ రాయల్టీ అయిపోయింది, లీడర్షిప్ రాయల్టీ అయిపోయింది. కానీ నా యొక్క లక్ష్యం ఒకటే, నేను మధ్యతరగతిలో ఉన్న నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం మధ్యతరగతిలో ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనము 5, 25, 125 ప్లస్ 625 అని చూసాం మనం. సో ఫ్రెండ్స్, ఎవరం వచ్చినా 2 పనులు ఇక్కడ ఉంటాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. నేను రెఫర్ చేశాను 36 మంది, అందులో 5 బదులు 20 మంది అయిపోయారు. ఇంకా 16 మంది కావాలి, అవుతారు వాళ్ళు. 25 బదులు 64, ఇట్ ఈస్ కంప్లీటెడ్. 125, 152 కంప్లీటెడ్. 625, 313. సో మిత్రులారా, సగం అయిపోయింది. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఫ్రెండ్స్. 60 నెలలు అంటే ప్రతి ఒక్క లెవెల్ 6 నెలలు, 6 నెలలు, 6 నెలలు, 6 నెలలు, ఇంకా ఇది కూడా 6 నెలలు. అంటే మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇంకొక 300 మంది ప్రైమ్ మెంబర్ ఇక్కడ కావడానికి అక్టోబర్ 2021, ఇంకా అక్టోబర్ 2021 రాలే ఇంకా. సో మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ 5 years ఐఎమ్ గోయింగ్ టు ఎర్న్ 178+ CR. ఈ దిశగా నేను పని చేస్తా ఉన్నా. నా చేయి మీరు పట్టుకోండి, కలిసి మనం పని చేద్దాం, కలిసి మనం బాగుపడదాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు 1770 తోటి ప్రైమ్ మెంబర్ కావడం ఎంత ఇంపార్టెంటో రోజుకు 2 గంటల సమయం ఇవ్వండి. 178 కోట్లు కావాలి అనుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు మన మధ్యలో అలాంటి 5 ప్రైమ్ అచీవ్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న అభినందన ప్రోగ్రాం ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు హ్యాండ్ రేసు చేయొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మన మధ్యలో మిత్రులారా
ప్రదీప్ సార్ కంప్లీట్ చేయలేదు. 1 ఈజ్ పెండింగ్, రజిత మేడం ఈజ్ పెండింగ్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నల్గొండ వాస్తవ్యులు నవీన్ రెడ్డి గారు, కర్నూలు వాస్తవ్యులు రామకృష్ణ గారు, కర్నూలు వాస్తవ్యులు మాధవరెడ్డి గారు, అండ్ మంచిర్యాల వాస్తవులు రజిత గారు, హైదరాబాద్ వాస్తవులు అమిత్ కుమార్ గారు, నల్గొండ వాస్తవులు నిర్మల్ గారు, హైదరాబాద్ వాస్తవులు రాధిక గారు. వీళ్ళందరూ కూడా 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. దాంతోపాటు సిల్వర్ రాయల్టీ అచీవర్ ఒరిస్సా వాస్తవ్యులు అజిత్ కుమార్ నాయక్ గారు. సో అజిత్ కుమార్ నాయక్ గారికి జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు అతి త్వరలో గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేసి మీ లక్ష్య సాధన ఏదైతే అనుకొని వచ్చారో 178 CR దాన్ని పూర్తి చేయాలని మీకు ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా నవీన్ రెడ్డి గారు, నల్గొండ వాస్తవ్యులు. నేను పేర్లు పిలిచే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. వెంకట్ గారు సహకరిస్తారు, తర్వాత మీరు మాట్లాడదురు. నల్గొండ వాస్తవ్యులు నవీన్ రెడ్డి గారు, మీకు ఈరోజు హీరో ఆఫ్ ద డే. మీరు ఇందులో ఈరోజు హీరో ఆఫ్ ద డే, మీరు 5 మెంబర్స్ను కూడా హీరో ఆఫ్ ద డే చేస్తే మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే అవుతారు, అంటే లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి మీ లక్ష్య సాధన ఏదైతే అనుకొని వచ్చారో దాన్ని పూర్తి చేయాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కంగ్రాచ్యులేషన్స్ నవీన్ రెడ్డి గారు. అదేవిధంగా బి రామమోహన్ రావు గారు, కర్నూలు వాస్తవ్యులు. మీరు కూడా ఇందులో 100% సక్సెస్ కావాలని జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ సార్. నవీన్ సార్, మిమ్మల్ని నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నా, మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేశాను నవీన్ సార్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నవీన్ సార్, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో మైక్ మార్క్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఎస్, వెల్కమ్ నవీన్ సార్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ థ్యాంక్ యూ సార్. సార్. నా పేరు నవీన్ రెడ్డి సార్, మాది మిర్యాలగూడ, నల్గొండ జిల్లా సార్. ఎస్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను సార్. కంగ్రాచ్యులేషన్స్ సార్. దీని గురించి నెక్స్ట్ మనీ యాప్ గురించి మా మిస్సెస్ ద్వారా, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది సార్. నేను కూడా కొంచెం పర్సనల్గా ఎంక్వైరీ చేసి తర్వాత డౌన్లోడ్ చేసుకున్నాను సార్. చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సర్వీసెస్ ఓరియంటెడ్ ఉంది సార్. చాలా వరకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో అన్ని ప్రోడక్ట్ బేస్డ్ ఉంటాయి, ఇదొకటి సర్వీస్ బేస్డ్ ఉంది. చాలా బెటర్ అనిపించింది సార్. వెంటనే జాయిన్ అయ్యాను. విత్ ఇన్ 1 వీక్లో 5 ప్రైమ్ అచీవ్ అయ్యాను సార్. చాలా సంతోషంగా ఉంది సార్. కంగ్రాచ్యులేషన్. ఇంకొకటి 30 days 90 days అనేది ఏదైతే ఉందో చెప్పండి, కానీ దానికోసము ఎక్కడ కూడా ఎవరు ₹1 ఇన్వెస్ట్మెంట్ కావద్దు. ఎవరు ఉన్న సిస్టమ్ ప్రకారంగా మనకు వెళ్ళాలి. అది ఒక్కటి మీరు యాజ్ ఏ టీమ్గా చూడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది సార్. తప్పకుండా సార్, తప్పకుండా. అది ఒక్కటి మెయింటైన్ చేద్దాం మనం. 100% బెటర్ వేని మార్కెట్కు మనం అందిద్దాం ఒక మంచి సిస్టమ్ సార్. మా సీనియర్ స్వాతి మేడం గారి సలహాలతోని, మేడం గారు చెప్పినట్టు కొన్ని ఎక్స్పీరియన్స్ తోని ముందుకు వెళ్తున్నాం సార్. మేడం బ్రాడ్కాస్టింగ్ చేయమని మాకు సలహా ఇచ్చారు. అది చేయడం వల్ల మేము వీలైనంత తొందరగా ఈ అచీవ్మెంట్ కంప్లీట్ చేయగలిగాం సార్. తప్పకుండా కలిసి పనిచేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం, మనం మంచి సమాజాన్ని నిర్మిద్దాం సార్ మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా రామమోహన్ రావు గారు, కర్నూలు వాస్తవ్యులు. సార్ ఈరోజు సార్ కూడా 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు సార్. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే. మీరు ఒకవేళ మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత మీరు కూడా బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి. మీ లక్ష్య సాధన ఏదైతే అనుకొని వచ్చారో అది పూర్తి కావాలి. కంగ్రాచ్యులేషన్ రామ్మోహన్ సార్. మీ దగ్గర లెఫ్ట్ సైడ్ అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. స్క్రీన్ టచ్ చేయండి సార్. ఓపెన్ అయింది మైక్, మాట్లాడండి రామ్మోహన్ సార్. సౌండ్ రావట్లేదు సార్.
హలో, ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి సార్, మాట్లాడండి. హలో వినిపిస్తుంది సార్, మాట్లాడండి. సార్. మాట్లాడుతూ పోండి, ఇక మీరు ఓకే సార్. వచ్చే సిస్టమ్ సెట్ అయిపోతుందా. ఓకే సార్. ఈ మంత్ December 7th ఈ బిజినెస్ తీసుకోవడం, ఈ ఆపర్చునిటీని తీసుకోవడం జరిగింది సార్. వెరీ గుడ్. మా అప్లైన్ ద్వారా మా డౌన్ లైన్ నేను కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండడం జరిగింది. నా డౌన్ లైన్ నాకు చూపించేసి ఆ రోజు నన్ను ప్రైమ్ చేయడం జరిగింది సార్. వెరీ గుడ్ సార్, ఏదో చెప్పాడు కదా అని చెప్పి తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్న తర్వాత ఒక 4-5 రోజులు మీటింగ్ అన్నారు, కానీ సరే మీటింగ్స్ కామన్ కదా, నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు సార్. కానీ ఒకసారి లక్కీగా మా సీనియర్ సార్ జగన్నాథ్ సార్ గారిని, తర్వాత మా గురుతుల్యులు నెక్స్ట్ మనీకి మా ప్రియాతిమైనటువంటి సిఎన్చారి గారి ద్వారా మమ్మతో మాట్లాడించడం జరిగింది సార్, తమరి ద్వారా. అప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, 5 ప్రైమ్ అవ్వాలి అంటే 1 week 7 days సరిపోతుందా అన్నట్టుగా ఒక మాట అన్నారు సార్. అంటే అప్పుడు అనిపించింది, అంటే ఇది చేయడం చాలా ఈజీ కదా, ఎందుకంటే నేను ఆల్రెడీ 2012 వరకు ఆమ్వే నెట్వర్కింగ్ చేయడం జరిగింది. అందులో కూడా ఒక లీడర్ లెవెల్ సక్సెస్ అవ్వడం జరిగింది సార్. ఇంకో డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో, అక్కడ కూడా వెస్టీజ్ లో కూడా నేను లెవెల్ జరగడం జరిగింది. దీంతో నేను మీరు అన్న తర్వాత అనిపించింది సరే, కానీ తర్వాత నేను రెగ్యులర్ గా మీటింగ్స్ అనేది అటెండ్ మూలానే నేను ఈ 5 ప్రైమ్ అచీవ్ రావడం జరిగింది సార్. దీంట్లో కీ అంతా కూడా మెయిన్ గా మీటింగ్స్ సార్. ఇంకోటి ఏమిటంటే దీంట్లో నేను బాగా గమనించింది సార్, 1770 రూపాయలతో 178 కోట్లు సంపాదించడం. అవును, మనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేనటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలే మనం అన్ని కూడా చేస్తున్నాం సార్. ముఖ్యంగా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, నేను కూడా ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ అందులో ఒక ఆఫీసర్ గా ఉండి ఆ ఉద్యోగ బాధలు ఎలా అనేది నాకు బాగా తెలుసు సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా లోన్ లైఫ్, అవును, మ్యారేజ్ లోన్, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, ప్రతిదీ లోన్ లైఫ్, లాస్ట్ కి లోన్లీ లైఫ్. ఒక ఉద్యోగస్తుడుగా నేను నేర్చుకున్నది ఏమిటంటే, రిటైర్ అయ్యే టైంకి ఒక ఇల్లు కట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అలాగే జీవితాన్ని సాగిస్తాం సార్. లక్కీగా నాకున్నటువంటి ప్యాషన్ అనుకోండి నెట్వర్క్, అలా నెట్వర్క్ ప్యాషన్ నేను 2 డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ చేయడం జరిగింది. అందులో కూడా నాకు అప్లయన్స్ సపోర్ట్ ద్వారా కొంత సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. నా డౌన్ లైన్ నాకు ఈ ఆపర్చునిటీ చూపించడము, నేను దీన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మీ యొక్క మీటింగ్స్ ని రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం అనేది చాలా గ్రేట్ సార్. ఆ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాతే ఖచ్చితంగా దీన్ని ఒక 16 క్లాస్ మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఈ క్లాసెస్ 16 క్లాస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం మూలన నేను ఈ 5 ప్రైమ్ వచ్చేయడం జరిగింది సార్. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా గోల్ సెట్టింగ్ పెట్టుకొని ఈ 1 year లో మా టీం అందరం కూడా తప్పకుండా చేస్తాం సార్. ఇంకొక గుడ్ న్యూస్ ఏమిటంటే, మా డౌన్ లైన్ కూడా ఇవాళ ఆల్రెడీ ఆల్మోస్ట్ 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు సార్. లేట్ అవర్స్ అయ్యింది, అందుకే రేపు వాళ్ళు నరసింహ అనే అబ్బాయి కూడా అది కూడా జరిగిపోయింది సార్. తప్పకుండా సార్, తప్పకుండా మేము చేస్తాం సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన ఈ నెక్స్ట్ మనీ సృష్టికర్త మన అశోక్ కుమార్ బర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ అమ్మగారికి మా రాయలసీమ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి కూడా. ముఖ్యంగా ఈ రాయలసీమ తరఫున మాకు ఈ తెలుగులో ఇంత నీట్ గా ప్రతినిత్యం మాకు నిద్ర మేల్కొల్పు, పొద్దున్న లేచి సుప్రభాతం లాగా ప్రతినిత్యం మాకు మేల్కొల్పుతూ మమ్మల్ని ప్రతి విషయాన్ని కూలంకషంగా అరటిపండు ఒలిచినట్టుగా చెప్తే మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ యొక్క సహాయ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి. ఈ వ్యాపారం గురించి ఒక మాట చెప్పొచ్చు, ఎందుకంటే మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా మన ఎదుగుదలను చాలా తక్కువ మంది ఆకాంక్షిస్తారు, కోరుతారు సార్. ఎందుకంటే ఎప్పుడు మన ఎదుగుదలను పెద్దగా ఆశించరు. వీడు ఎలా ఎదిగాడు, ఎలా మోసం చేయాలి, ఎలా అనే ఆలోచనతోనే ఉంటుంది. కానీ మన సిస్టమ్ లో మటుకు మన ఎదుగుదలకు ప్రతి ఒక్కరు ఎలా పోతే, ఇందాక కూడా మీరు ఒకటే మాట చెప్పారు, నా చేయబట్టుకోండి నా సక్సెస్ లో మీరు భాగం అవుతారు. కాబట్టి కేవలం మనం ఇక్కడ పెడుతున్నది కేవలం 1770 రూపాయలతో 178 కోట్లను మనం చేసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ ని మీరు ఇవ్వగలిగారు మాకు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న స్టోరీ చెప్పి ఎండ్ చేస్తాను. చెప్పండి. భగవంతుడు మనకు అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అలాగే ఒక బ్రాహ్మణుడు నిత్యం గంగానదిలో స్నానం చేస్తూ కాశీ విశ్వనాథుడు నిత్యం పూజ చేసేవాడు కొన్ని సంవత్సరాలుగా. ఆయనకు ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి అడిగిందట, ఇంతకాలంగా ఆయన కష్టపడి సేవ చేస్తున్నాడు కదా, నాకు కనీసం ఆయనకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా మంచిగా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ పరమేశ్వరుడు, సరే పార్వతి నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా, ఈవేళ ఆయనకు ఒక మంచి గిఫ్ట్, జీవితంలో
ఇంకా ఆయన తిరిగి చూసుకునే లేని విధంగా నేను ఒక మంచి అవకాశం అనేది ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ఆ విధంగా ఆ రోజు రత్న ఖచ్చిత మరకత మాణిక్యాలు మూట కలిగినటువంటిది ఆయన వెళ్ళేటువంటి దారిలో పడేసిపోతాడు భగవంతుడే. ఆ రోజు ఆయన గంగా స్నానాలంతా తన అనుష్ఠానం చేసుకుని ఇంటికి వస్తూ ఒక్కసారి ఆయన బయలుదేరే ముందు ఆలోచిస్తాడట, నేను నిత్యం వెళ్ళేటువంటి దేవాలయమే కదా, ఈ రోజు కళ్ళు మూసుకొని పోతే ఎలా ఉంటుంది, నేను గుడికి చేరుకోలేనా అనేటువంటి ఆలోచనతో ఆయన పోవడం జరిగింది. ఆ కళ్ళు మూసుకొని అలాగే పోతూ పోతూ కాళ్ళకు తేనటువంటి ఆ బంగారపు మూట, వజ్రాల మూటను కూడా తెలుసుకోకుండా ముందుకెళ్లిపోయి దేవాలయంపై ఆయన నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ దేవుడికి పూజ చేసుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, పార్వతి నేను మంచి అవకాశాన్ని అయితే నేను ఇచ్చాను, ఆయన కళ్ళు మూసుకొని ఆయన ఆలోచనతో అలా చూడినప్పుడు ఆయన ఎలా రీచ్ అవుతాడు, నేను ఏం చేయగలను చెప్పు అని చెప్పాడు. కాబట్టి ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పేది, మనకు ఈ డెక్స్మ్ అనేటువంటి ప్లాట్ఫామ్ అనేది నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి వరం. కళ్ళు మూసుకొని ఆలోచించి ఎలా ఉంటుందో మన 175 కోట్లు వస్తాయా ఏంటి అవన్నీ ఆలోచించుకోకుండా మనం ఇందులో అప్లై చెప్పినట్టు మన సీఎం చారి గారు చేపట్టుకొని మనం గట్టిగా నడవగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నవి నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం సార్. వి షుడ్ డూ ఇట్ సార్, తప్పకుండా విత్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. కలిసి పని చేద్దాం. థ్యాంక్ యూ రామ్మోహన్. అదే విధంగా మాధవ స్వామి గారు కర్నూలు వాస్తవ్యులు, వాళ్ళు కూడా ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. వారికి కూడా ఈరోజు హీరో ఆఫ్ ద డే, మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి 178 CR అనేది టర్న్ ఓవర్ కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్గా మార్చుకోవాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మాధవ స్వామి గారు కంగ్రాచులేషన్స్. ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మీరు. అదేవిధంగా అమిత్ కుమార్ సిన్హా గారు హైదరాబాద్ వాస్తవ్యులు, ఈరోజు మీరు హీరో ఆఫ్ ద డే 5 ప్రైమ్ అచీవర్. ఈరోజు మీరు ఫ్రంట్ లైన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత బిగ్ హీరో ఆఫ్ ద డేగా కావాలని సిల్వర్, రాయల్టీ, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అమిత్ కుమార్ సార్ మీరు ఒకవేళ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత నల్గొండ వాస్తవ్యులు నిర్మల మేడం గారు, మేడం కంగ్రాచులేషన్స్ మేడం, మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే, బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, లీడర్షిప్ రాయల్టీ సాధించాలని సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి 178 CR ఇది ఖచ్చితంగా మీ అకౌంట్లో కనిపించాలని, ఎంతోమంది మహిళామణులు వాళ్ళ యొక్క చదువుకున్నటువంటి చదువు వాళ్ళు కేవలం గృహానికే పరిమితం కాకుండా ఇంట్లో పనులు చేస్తూ మిగతా సమయం ఏదైతే ఉందో వెచ్చించినట్లయితే మన నరేంద్ర మోడీ గారు సంతోషపడే రోజు. మహిళా శక్తి అనేది ఈ భారతదేశానికి ఎంతో అవసరం. సో మేడం మీకు కంగ్రాచులేషన్స్, మీరు మీటింగ్ హాల్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ వాస్తవ్యులు రాధిక మేడం గారు, మీ కూడా ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు మీకు జిఎస్టీ టీం తరఫు నుంచి, నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి, కంపెనీ CMD అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే, రేపు బిగ్ హీరో ఆఫ్ ది డే కావాలని సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి 178 CR మీ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్గా మారాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుతూ కంగ్రాచులేషన్స్ మేడం, హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత ఈరోజు సెషన్లో, ఈరోజు ప్రెజెంటేషన్లో ఎవరైతే అటెండ్ అయ్యారో, ఎవరికైనా ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే మీరు రైట్ సైడ్ డౌన్లో మీకు మోర్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీరు క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్. వెంకట్ సార్ కొద్దిగా హెల్ప్ చేయండి ఎవరైనా. ఏదైనా సందేహం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రైట్ సైడ్ మోర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, కనిపించకపోతే స్క్రీన్ మీద టచ్ చేయండి, ఆప్షన్ ఓపెన్ అవుతుంది. రైజ్ హ్యాండ్ అని ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేయండి. అదేవిధంగా రజిత మేడం గారు మంచిర్యాల వాస్తవ్యులు, ఈరోజు మీరు 5 ప్రైమ్ మెంబర్ అయినందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే, బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, అదేవిధంగా సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి మీరు కూడా 178 CR అనేది మీ అకౌంట్ బ్యాలెన్స్గా మార్చుకోవాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని కంగ్రాచులేషన్స్ రజిత మేడం గారు, మంచిర్యాల వాస్తవ్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు
అజిత్ కుమార్ గారు ఒరిస్సా వాస్తవ్యులు, సిల్వర్ రాయల్టీ అచీవర్ అయిన వారు. అదేవిధంగా నల్గొండ వాస్తవ్యులు నవీన్ రెడ్డి గారు, కర్నూలు వాస్తవ్యులు రామకృష్ణ గారు, కర్నూలు వాస్తవ్యులు మాధవస్వామి గారు, మంచిర్యాల వాస్తవ్యులు రజిత గారు, హైదరాబాద్ వాస్తవ్యులు అమిత్ కుమార్ సిన్హా గారు, నల్గొండ వాస్తవ్యులు నిర్మలా గారు, హైదరాబాద్ వాస్తవ్యులు రాధిక గారు. వీరందరికీ కూడా ఆర్థిక శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ బ్యానర్స్ తయారు చేసి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా బ్యానర్స్ అన్ని తయారు చేసి చివరి వరకు కూడా మనకు హెల్ప్ చేస్తున్నటువంటి డాక్టర్ ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం 6:55 చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేనటువంటిది, ఈ భూమి పైన ఈ ప్లానెట్ పైన ఎక్కడా లేనటువంటిది, సైన్ అప్ అయిన వ్యక్తి ఎలా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, డబ్బు ఎలా సంపాదించవచ్చు, రేపటి టాపిక్ ఉంది ఫ్రెండ్స్. డోంట్ మిస్ టుమారో మార్నింగ్. అందరం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.